జీవితంలో ఒక్కసారైనా నైమిషారణ్యం వెళ్ళవలసిందే ఎవడైనా. ప్రహ్లాదుడితోటి చవన మహర్షి అంటాడు దేవీ భాగవతంలో, ప్రహ్లాదుడు పాతాళంలో ఉండేవాడు. ఆయన దగ్గరకు ఒక రోజున చవన మహర్షి వెళ్ళాడు. చవన మహర్షి ఎక్కడికి వెళ్ళామంటే నేను తీర్థయాత్రలకు వెడుతూ పొరపాటును కాలుజారి నీ దగ్గరకు వచ్చానన్నాడు. అంటే మీరు కూడా తీర్థయాత్రలు చెయ్యాలా మీ అంతటి మహర్షులు కూడా అని అడిగాడు ప్రహ్లాదుడు. అప్పుడు ఆయన అన్నాడు, భూమి మీద పుట్టాక దేవుడైనా తీర్థయాత్రలు చెయ్యకపోతే తరించడు అన్నాడు. అయితే నేను తీర్థయాత్రలు చెయ్యాలా అన్నాడు ప్రహ్లాదుడు. ఇది దేవీ భాగవతంలో 7వ స్కంధంలో ఉంటుంది. అప్పుడు చవనుడు నువ్వైనా తీర్థయాత్ర చేయకపోతే మోక్షం రాదు అన్నాడు. తీర్థయాత్రలు ఎలా మొదలు పెట్టాలన్నాడు మళ్ళీ ప్రహ్లాదుడు. అప్పుడు చెప్పాడు ఆయన, ప్రథమం నైమిషారణ్యం చక్రతీర్థం చ మధ్యమం అన్యేషాం చైవ తీర్థానాం నాస్తి సంఖ్యా మహీతలే. మొట్టమొదట ఎవడైనా నైమిషారణ్యంతో తీర్థయాత్ర మొదలు పెట్టాలి. తీర్థయాత్ర మొదలు పెట్టాలంటే ముందు నైమిషారణ్యం అడుగు పెట్టాలి. అందుకే ప్రథమం నైమిషారణ్యం. నైమిషారణ్యం వెళ్లకుండా ఇంకా ఏ తీర్థయాత్ర చేసినా అది వ్యర్థం. నేను చెప్పలా, వ్యాసుడు ప్రహ్లాదుడు చవనుడి యొక్క సంవాదంలో దేవీ భాగవతంలో చెప్పిన మాట. కాబట్టి ఇంతకాలం మేము తీర్థయాత్రలు చేసామంటే నైమిషారణ్యం వెళ్ళలేదంటే ఈ యాత్రలు ఎన్ని చేసినా సంపూర్ణ ఫలితం రాదు. ముందు నైమిషారణ్యం అడుగు పెట్టవలసిందే. ఆ తర్వాత కాశీలో మణికర్ణికా ఘట్టం అని ఉన్నది. ఆ ఘట్టం దగ్గర చక్రతీర్థం అని ఉంటుంది, విష్ణువు చక్రంతో తవ్విన స్థలం. అక్కడికి వెళ్ళాలి. ఈ రెండూ చూసిన తర్వాత ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ తీర్థయాత్రల యొక్క ఫలితములు వస్తాయి. అందువల్ల ప్రథమం నైమిషారణ్యం చక్రతీర్థంచ మధ్యమం అన్యేషాం చైవ తీర్థానాం నాస్తి సంఖ్యా మహీతలే. ఈ రెండు అయ్యాక ఇంక భూమి మీద లెక్కలేనండి తీర్థయాత్రలు ఉన్నాయి. నువ్వు ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళినా నష్టం లేదు, అన్నీ ఫలితమునిస్తాయి అని చెప్పాడు. అంటే అప్పుడు ప్రహ్లాదుడు కూడా తీర్థయాత్రకి వెళ్ళాడు. కాబట్టి జీవితంలో అందరూ వెళ్ళి తీరవలసిన నైమిషారణ్యానికి ఈ పుష్కరుడు గురువుగారిని ఆశ్రయించడానికి వెళ్ళాడు. అక్కడ మహానుభావులైన ఋషులు 88,000 మంది తపస్సు చేశారట. ఒకరిద్దరు కాదు, ఏకంగా కౌండిన్య అత్రి మరీచి దక్ష కపిల అగస్త్యాదాక్షపాదాంగిరశాండిల్య క్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులున్నారన్నారు అక్కడ. ఒక పక్కన కౌండిన్యుడు, మరో పక్కన అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు వంటి మహానుభావులైన ఋషులు ఎంతోమంది ఆశ్రమాలు కట్టుకుని మహాకఠోర దీక్షతో తపస్సు చేస్తున్నారు అక్కడ. అందులో ఎవరి దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం పొందుదామా అనుకున్నాడు ఈయన. ఈయనకి అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఆయనకి ఒక గురువు కనపడ్డాడు. ఆయన చాలా అందంగా ఉన్నాడు, తెల్లని రంగుతో ఉన్నాడు, ఎర్రని జటాజోటాలు ధరించి ఉన్నాడు. ఆయన చూడగానే ఇతనికి ఆశ్చర్యం కలిగింది. దగ్గరకు వెళ్ళాడు. అయ్యా తమ పేరు ఏమిటండి అన్నాడు. నీ పేరేనాయన, నీ పేరు పుష్కరుడే, నా పేరు పుష్కరుడే అన్నాడు ఆయన. వీడికి మతిపోయింది ఇప్పుడు. ఏమండి నేను ఎక్కడి నుంచి వచ్చానో నా పేరేమిటో ఇంతవరకు ఇక్కడ ఎవరికీ చెప్పలేదు, నన్ను చూడగానే నీ పేరు నా పేరు ఒకటే అని ఎలా కనిపెట్టారండి అంటే చిరునవ్వు నవ్వి, నాయన అదే తపస్సు యొక్క మహిమ అన్నాడు ఆయన. వెంటనే వీడి కాళ్ళ మీద పడిపోయి, అయ్యా మీరు పుష్కరుడే నేను పుష్కరుడే, గురువుగారి పేరు శిష్యుడుకుంటే అంత న్యాయం కాదు కనుక నా పేరు మార్చండి అన్నాడు. అయితే నిన్ను తాత్కాలికంగా ధ్వజదత్తుడు అని పిలుస్తాను ఈ రోజు నుంచి అన్నాడు ఆ ఋషి. అయ్యా నన్ను ధ్వజదత్తుడు అన్నారు, మీరు పుష్కరుడిగా ఉండండి, నా కష్టం ఏమిటో మీకు చెప్పుకోనా అన్నాడు ఆయన. ఆయన చిరునవ్వు నవ్వి, నీ కష్టం సంగతి నువ్వు చెప్పక్కర్లేదు, నీకు 16 పిల్లలు, ఒక భార్య, సంతానాన్ని పోషించలేక సంపద లేక గిజగిజలాడిపోతున్నావని నాకు తెలుసు. అందులో నుంచి బయటపడడానికి ఒక గురువును ఆశ్రయించి మంత్రానుష్ఠానం చేద్దామని ఇంత దూరం వచ్చావు అవునా అన్నాడు. ఇంకేముంది, ఇతడికి ఆశ్చర్యం కలిగి ఆనందం కలిగి, మీరు మహాత్ములు దివ్య దృష్టితో కనిపెట్టారు, నన్ను ఈ దారిద్ర్యం నుంచి బయట పారవేయండి,
ఏదైనా అనుష్ఠానం చేసుకోవడానికి ఒక మంచి మంత్రం చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయన, నువ్వు నిజంగా శ్రద్ధగా అడుగుతున్నావా, ఏదో గురువుగారు దొరికారు కాబట్టి అడుగుతున్నావా అన్నాడు. ఇది కొంచెం కనిపెట్టవలసిన మాట. సాధారణంగా ఫలానా ఆయన ఏదైనా సమాధానం చెబుతారట అనగానే ప్రతివాడికి ఒక ఉబుసుపోక కోసం అడగడం అనమాట, కాలక్షేపానికి. నిజంగా మనకి భక్తి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలి. కానీ వీడు దొరికాడుగా, కుర్చీలో కూర్చున్నాడు కనుక ఏదో పలకరిద్దామని, ఏమండి మా ఆవిడ ఉందండి, ఆవిడ నా మాట వింటలేదండి, ఆవిడ నా మాట వినడానికి ఏదైనా మంత్రం ఇవ్వండి అని అడుగుతారే కొంతమంది. వీళ్ళు కబుర్ల కోసం, కాలక్షేపం కోసం ఏదో దొరికాడు కాబట్టి అడుగుతారు. అడిగే శిష్యులందరూ శ్రద్ధాపరులు అనుకోకండి. వీళ్ళందరికీ శ్రద్ధ ఎక్కువగా ఉన్నట్టయితే ఎప్పుడో వీళ్ళ అనుష్ఠానం ఫలించి వారు అనుకున్న కోరికలు తీర్చుకోగలిగేవారు. గురువులు మహాత్ములు, వాళ్ళు దొరికినప్పుడు అత్యంత శ్రద్ధతో ఏకాంతంగా పాదాలకు నమస్కరించి అడగవలసినప్పుడు అడగాలి. ఏ ఉపన్యాసంలో దొరికాడు కదా అని మా అమ్మాయికి అన్నం తినడం లేదు, దానికి ఏదైనా మంత్రం ఇవ్వండి, లేదా నా కొడుకు ఉద్యోగానికి మంత్రం ఇవ్వండి అని ఇలా ఎక్కడ పడితే అక్కడ అడగడం ఉందే, అది కూడా ఒక అసభ్యత అంటారు. పాపం గురువులు అంటారా, వాళ్ళు సాత్వికత కాబట్టి ఆ మాట చెప్పలేకపోవచ్చు. కానీ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడున్న కథ ఆ విషయం చెప్పింది మనకి. ఎక్కడ పడితే అక్కడ మంత్రాల విషయం అడగకూడదు. దేశ కాల పాత్ర ఔచిత్యములని 4 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే గురువుని ఎక్కడ అడగాలి, ఎప్పుడు అడగాలి, ఎంత శ్రద్ధతో అడగాలి, ఎంత వినయంతో పట్టుకుని అడగాలి. అప్పుడు గురువు చెప్పేటటువంటి మంత్రాన్ని మనం అనుష్ఠానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకోవాలట. అనుష్ఠానంలో ఉన్నప్పుడు లేదా మన గృహానికి పిలిచి పాదాలు కడిగి భక్తితో శ్రద్ధతో గురోరన్యన్న విద్యతే, గురువు కంటే గొప్ప దేవుడు లేడంటూ గురువుని దైవం కింద భావించి పట్టుకొని ఆయన ద్వారా అప్పుడు మనం సలహా సేకరిస్తే, మంత్రము సేకరిస్తే, అప్పుడు ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం వల్ల వచ్చే ఫలితం ఎక్కడ పడితే అక్కడ బస్సులోనో రైల్లోనో కనపడినప్పుడు, హాయ్ గురు నీ ధర్మ సందేహాలు వింటున్నాం, నాకు ఉద్యోగానికి మంత్రవి అని రైల్లో అడుగుతామా? అడిగితే ఆయన చెప్పగలడా? చెబితే మాత్రం అది భరిస్తుందా? కాబట్టి ఒక నియమం ఉన్నది. పుష్కరుడు అందుకే ఈ ధ్వజదత్తుణ్ణి, నాయనా నీవు నా పేరు మార్చు అన్నావు కాబట్టి నీకు ధ్వజదత్తుడని పేరు పెట్టాను. నువ్వు మంత్రం అడుగుతున్నావు, ఇది శ్రద్ధగా చేద్దామని అడుగుతున్నావా, లేక ఏదో గురువు దొరికాడు కదా అని అడుగుతున్నావా అంటే, లేదండి నేను చాలా కష్టాల్లో ఉన్నానండి, మీరు ఏం చెప్పినా నియమంతో శ్రద్ధతో చేస్తానండి, భక్తితో అడుగుతున్నాను తప్ప దుర్భక్తితో అడగటం లేదు అన్నాడు. పాప వాడి కష్టం అటువంటిది. మనిషికి బాగా కష్టం వచ్చినప్పుడు గురువుల మీద భక్తి పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది. ఆ కష్టం పోయి సుఖం వస్తే అప్పుడు గురువు లేదు, దేవుడు లేడు, నా అంత గొప్పవాడు లేడంటాడు వీడనమాట. మీరు ఎక్కడన్నా చూడండి, బాగా సాగు దెబ్బలు తిన్నప్పుడు, దారిద్ర్యం వచ్చినప్పుడు, కష్టాలు ఎక్కువైపోయినప్పుడు, ప్రమాదాలు ఎక్కువైపోయినప్పుడు పరమాత్ముడిని గురువుని పట్టుకుంటాం. అన్నీ పోయి మళ్ళీ సుఖాలు వస్తే, అబ్బాయి ఇదంతా నా స్వయం కృషి అండి, నా స్వయం కృషితో ఇంత గొప్పవాడిని అయ్యానండి అంటాడు వీడు. రేపు పొద్దున కష్టం వచ్చినప్పుడు నా స్వయం కృషితో కష్టం తెచ్చుకున్నాను అండు వీడు.